మల్లికా సుధా దేహంపై 10కి పైగా గాయాలు. పోస్టుమార్టం నివేదికలో షాకింగ్ నిజాలు. 6 నెలల పసికందును కూడా వదలని కిరాతకులు బలవంతంగా పురుగుల మందు తాగించి చంపేశారా? డబ్బు పలుకుబడితో కేసును నీరుగారుస్తున్న బావ ఉదయ్ కిరణ్. మృతురాలి తమ్ముడు కార్తిక్ కన్నీటి పర్యంతం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత గారు న్యాయం చేయండి. బాధితుల ఆవేదన. నంద్యాల పట్టణం ఎన్జిఓ కాలనీ. 3 నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయిన చోటు. అది ఆత్మహత్య అని అందరూ నమ్మారు. కానీ ఆ దేవుడు సాక్షిగా నిజం నిలకడ మీద బయటపడింది. ఆ తల్లి, ఆ పసిమొగ్గలు ప్రాణాలు తీసుకున్నది కాదు, చిదిమివేయబడ్డవి. తన అక్కను, 2 అభం శుభం ఎరగని పసి కందులను తన బావ ఉదయ్ కిరణ్ మరియు అతని కుటుంబ సభ్యులే అత్యంత కిరాతకంగా చంపేశారని బాధితురాలి తమ్ముడు కార్తిక్ గుండె పగిలేలా రోదిస్తూ ఆరోపిస్తున్నారు. గత జనవరిలో జరిగిన ఈ సంఘటన జిల్లాలోనే కలకలం రేపింది. మల్లికా సుధా, 6 ఏళ్ల ఈశాన్ సాయి, 7 నెలల పసికందు ప్రవశితాలు ఆత్మహత్య చేసుకున్నారని అప్పట్లో అంతా భావించారు. కానీ పోస్టుమార్టం నివేదిక ఇప్పుడు అసలు రంగు బయటపెట్టింది. మృతురాలి శరీరంపై ఏకంగా 10కి పైగా తీవ్ర గాయాలు ఉన్నట్లు వైద్యులు తేల్చారు. అసలు ఏం జరిగింది ఆ రాత్రి? కార్తిక్ మాటల్లో, నా అక్కను కొట్టి హింసించి ఆ పసి పిల్లలకు ఏం తెలుసని బలవంతంగా పురుగుల మందు తాగించారు. ఇంట్లో ఉన్న సొరంగ మార్గం ద్వారా లోపలికి వచ్చి ఎవ్వరికీ తెలియకుండా ఈ దారుణానికి ఒడిగట్టారు. 10 ఏళ్ల క్రితం కట్టుకున్న భార్య అని కూడా చూడకుండా కన్న బిడ్డలను కళ్ళ ముందే చంపేస్తుంటే ఆ రాక్షసుడికి మనసు ఎలా ఒప్పింది? కేవలం హత్యతోనే ఆగలేదు ఆ కిరాతకుడు. చేతిలో ఉన్న డబ్బు, ఎరువుల అంగడి ద్వారా సంపాదించిన పలుకుబడితో కేసును తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నాడని కార్తిక్ ఆరోపిస్తున్నారు. కోట్లు ఇస్తాం, కేసు వెనక్కి తీసుకో అని వాట్సాప్ మెసేజ్లు పంపుతున్నారని, మాట వినకపోతే కుటుంబం మొత్తాన్ని చంపేస్తామని బెదిరిస్తున్నారని సాక్ష్యాలను మీడియా ముందు ఉంచారు. ఇప్పుడు బాధితులు న్యాయం కోసం ఏపీ ప్రభుత్వం వైపు చూస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించి తన సోదరిని మరియు 2 పసిపిల్లలను బలి తీసుకున్న ఆ రాక్షస బావ ఉదయ్ కిరణ్కు కఠిన శిక్ష పడేలా చేయాలని వేడుకుంటున్నారు. రాజకీయ పలుకుబడికి, డబ్బు బలానికి పోలీసులు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా విచారణ జరపాలని నంద్యాల వాసులు డిమాండ్ చేస్తున్నారు. డబ్బు ఉంటే ప్రాణాలు తీసినా చెల్లుతుందా? అధికార బలంతో సాక్ష్యాలను తొక్కేయగలరా? మల్లికా సుధా ఆత్మకు, ఆ చిన్నారుల ఆత్మకు శాంతి చేకూరాలంటే న్యాయస్థానం, పోలీస్ శాఖ కదిలి రావాల్సిందే. 2026 జనవరి 17వ తేదీ మా అమ్మాయి మల్లికా సుధా, బాబు, పాప ఇద్దరిని వాళ్ళ భర్త, తోడికోడలు, మాడపడుచు కలిసి హత్య చేసి వాళ్ళు చంపేసినారు. తర్వాత హత్య చేసిన తర్వాత మాకు తెలపరిచారు, ముందు తెలపరచలేదు. ఇది హత్యగా భావించాలి, మాకు న్యాయం చేయాలని ఒక పత్తి సాక్షి కూడా ఉంది. ఆ పత్తి సాక్షి కూడా సిఎస్ఆర్ వాళ్ళకి తెలపరిచినాము. వాళ్ళు కూడా దానికి తీసుకున్నారు. ఆ పత్తి సాక్షి కూడా మాకు న్యాయం జరగాలని కోరుకుంటాను. సాక్షిని వాళ్ళు కొద్దిగా భయాందోళన కలిగజేసినారు సార్. ఆమె సీఏ దగ్గరికి వచ్చి మొత్తం అంతా చెప్పే విషయం ఎస్పీ సార్ దగ్గర పోయినాము, డిఎస్పీ మేడం దగ్గర పోయినాము. వాళ్ళు కూడా ఆ పత్తి సాక్షిని దానికి సంబంధించిన విషయాలన్నీ కోర్టుకు అప్లై చేసుకొని చెప్పినారు. వాళ్ళు అంగీకరించారు. వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు సార్. న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. వాళ్ళ ఆడపడుచు, వాళ్ళ చెల్లి, అక్క అందరూ పండగకి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నుండి అమ్మాయిని వేధిస్తూనే ఉన్నారు. వేధిస్తుంటే మాకు అమ్మాయి ఫోన్ చేసి మొదట్లో చెప్పింది, ఇట్లా జరుగుతుందిరా, నన్ను కొంచెం ఇబ్బంది పెడుతున్నారు అనే పరిస్థితిలో నాకు చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే మేము సంధి చేస్తామంటే అక్కడ భార్య భర్తల సమస్యలు కొన్ని ఉంటాయి కాబట్టి బంధువులు ఉన్నారని చెప్పి మేము అక్కడికి పోకపోవడం, పండగ తర్వాత పోయి కూర్చొని మామూలు సంధి చేద్దాం అనే ఆలోచనలో మేము ఉన్నాము.
అక్కడ దాని తర్వాత 17వ తేదీ 16వ తేదీ కొట్టినట్లు కూడా మాకు ఫోటో షేర్ చేసింది. చేసిన తర్వాత మేము వెంటనే ఫోన్ చేయడం జరిగింది. ఏం జరిగింది, ఎట్లా, ఎందుకు జరిగింది అంటే, నేను జస్ట్ కిందికి పోయి పూలు తీసుకోవడానికి పోతే నన్ను ఎట్లా అంటే అట్లా మాట్లాడి నన్ను బాగా పైకి వచ్చి నన్ను పెయింట్ డబ్బాలు తీసుకొని కొట్టినాడు అనే రకంగా మాకు చెప్పింది, ఫోటో షేర్ చేసింది. దాని తర్వాత నెక్స్ట్ రోజు పొద్దున్నే 17వ తేదీ నాకు ఫోన్ వచ్చింది. 17వ తేదీ మా బావ నుండి ఫోన్ వచ్చి, ఇట్లా మీ చెల్లెలు ఫోన్ ఎత్తట్లేదు, మీరు కాల్ చేయండి అనేసరికి మేము ఎందుకు ఫోన్ ఎత్తట్లేదు, నువ్వు ఎక్కడున్నావు అని అడిగినాం. ఫస్ట్ అడిగిన వెంటనే నేను ఇక్కడనే ఉన్నా అంటున్నాడు. కానీ అక్కడనే ఉండి మరి నువ్వేం చేస్తున్నావు, మేమెందుకు రావాల్సిన అవసరం ఉంది, నువ్వేం చేస్తున్నావు అసలు కానీ మేము క్వశ్చన్ చేస్తే మీరు రాండి అర్జెంట్ గా చెప్పినాడు. అప్పుడే మాకు అనుమానం మొదలైంది. మేము వెంటనే పరిగెత్తేసరికి అక్కడికి పోయేసరికి అంత డోర్ కొద్దిగా క్లోజ్లో ఉంది. కానీ వీళ్ళందరూ అక్కడనే ఉన్నారు. 10 మంది కనీసం దగ్గర పోయి ఏదైనా చేయాలని కూడా ఆలోచనలు లేకుండా అనుమానాస్పదంగా అక్కడనే తిరుగుతున్నారు. మేము లోపలికి వెళ్ళిపోయి చూసేసరికి ఆ అమ్మాయి ఇట్లా ఉరి పొజిషన్లో ఉంది, పిల్లలు చనిపోయి ఉన్నారు. అప్పటికే మాకు అనుమానం వచ్చింది. బాడీ మీద చాలా దెబ్బలు ఉన్నాయి. క్లియర్గా మీరు చూస్తే అర్థమైపోతుంది. చాలా దారుణంగా హింసించి కొట్టినారు. వెనకాల పోస్ట్ మార్టం రిపోర్ట్ లో దాదాపు 10 గాయాలు రాసినారు. 10 గాయాలు చాలా దారుణంగా కొట్టినట్టు ఎంఆర్ఓ సార్ కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఆ దెబ్బలు కూడా చాలా అనుమానాస్పదానికి దారితీస్తాయి. మాకు చెప్పిన దెబ్బలు వేరు, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వచ్చిన దెబ్బలు వేరు. దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది అది ఎంత దారుణంగా హింసించబడింది అనేది. దాని తర్వాత మేము ఆ అమ్మాయి బతుకుతుందనే పరిస్థితిలో హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది. ఆ టైంలో పోస్ట్ మార్టం చేయాలి, మీరు తొందరగా ఎఫ్ఐఆర్ రాయండి అనేసరికి మేము ఆ పరిస్థితిలో ఉన్న సిచ్యువేషన్లో మేము ఏదో రాసేసినాం ఎఫ్ఐఆర్. దాని తర్వాత అది కేసు అనేది కంప్లీట్గా వాళ్ళు సూసైడ్ అనే సైడ్ డ్రైవ్ అయితే వచ్చింది. కానీ దాని తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే, ఆ రూమ్ ఏదైతే చనిపోయిన రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్లో పైన ఒక టన్నెల్ ఉంది. ఆ టన్నెల్ ద్వారా దాదాపు 10 మంది ఒకేసారి వెళ్ళొచ్చు. యువతల రూమ్ నుండి యువతల రూమ్కి వెళ్ళొచ్చు, యువతల రూమ్ నుండి యువతల సైడ్కి రావచ్చు. ఆ 10 మంది ఇట్లా పోవచ్చు అనే సిచ్యువేషన్ నుండి మాకు అనుమానం మొదలైంది. వంటి మీద గాయాలు, మాకు చెప్పిన గాయాలు, ఆ గాయాలు వేరు ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఆ టన్నెల్ ద్వారా ఇట్లా పోవచ్చు అనే రెండో పాయింట్. మాకు ఇంట్లోనే మనిషి భర్త ఉండి మాకు ఫోన్ చేసి పిలిపించి మీరు వచ్చి చూడండి అని చెప్పడం, అదే మొదటి అనుమానం. అసలు అట్లా చెప్పాలని ఒక భర్త, పిల్లలు, 2 చిన్నపిల్లలు, ఒక భార్య చనిపోయింది అన్నప్పుడు ఎవరైనా సరే వెంటబడిపోయి ఏమైనా అయిందేమో అని ముందుకెళ్ళిపోయి చూస్తారు. కానీ వాడు మేము వచ్చేంత వరకు బయట వెయిట్ చేసి, మేము వచ్చిన తర్వాత మేమే పోయి ఏదో తీసుకోవాలన్నట్లు వెయిట్ చేసి, మేము బాడీస్ని కిందికి తీసుకొస్తుంటే ఇంట్లో నుండి అసలు పిల్లలు చూడడానికి దగ్గర కూడా రాలేదు. కంప్లీట్గా అసలు ఆ రోజు రాలేదు. చనిపోయినప్పుడు పూడ్చేటప్పుడు కూడా దగ్గరికి చూడడానికి రాలేదు. ఇక్కడనే ఫస్ట్ అనుమానం మాకు మొదలైంది, వాడు ఏదో చేసినాడు. కంప్లీట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా ఎవరికే కానీ ఏడుపు కానీ ఏం లేదు. వంటి మీద 10 దెబ్బలు, ఈ టన్నెల్ ఇవన్నీ చూసిన తర్వాత మాకు అనుమానం మొదలయ్యేసరికి మేము ఎంక్వైరీ చేయడం మా బంధువుల్లో స్టార్ట్ చేసినాము. ఆ చుట్టుపక్కల పోయి ఎంక్వైరీ చేసేసరికి ఆ చుట్టుపక్కల అరుపులు వినపడినాయి అనే ఫస్ట్ పాయింట్ మాకు తెలిసింది. చాలా దారుణంగా అరుపులు వినపడినాయి, కొట్టినారు. నైట్ అంతా అరుపులు వినపడుతూనే ఉన్నాయి. 17వ తేదీ 16 నైట్ 17 మధ్యలో వినపడినాయి మాకు అన్నట్టు చెప్పినారు. మా బంధువుల్లోకి వెళ్ళి చూసినప్పుడు మాకు ఒక ప్రత్యక్ష సాక్షి దొరికింది. ఇదే పెద్ద గేమ్ చేంజర్ మూమెంట్. ఆ ప్రత్యక్ష సాక్షి వచ్చి పోలీస్ స్టేషన్లో వాంగ్మూలం ఇచ్చేసింది. కంప్లీట్గా అమ్మాయిని ఇట్లా చాలా చిత్రహింసలు పెట్టినారు. అది మందు అది తాగడం అంతా చేయడం జరిగింది. దాని తర్వాత అమ్మాయి చనిపోయింది అనే వాంగ్మూలం ఇవ్వడం ద్వారా అది కంప్లీట్గా సూసైడ్ నుండి మర్డర్ అనే కోణంలో ఇప్పుడు కేసు దర్యాప్తు చేస్తామని సిఐ గారు మాకు హామీ ఇచ్చినారు. డిఎస్పీ మేడం దగ్గర కూడా వెళ్ళి కలవడం జరిగింది. మేడం కూడా మాకు మేము న్యాయం చేస్తాము, 302 సెక్షన్, ముఖ్యంగా ఏంటంటే 302 సెక్షన్ మర్డర్ సెక్షన్ని యాడ్ చేస్తామని మాకు హామీ ఇచ్చినారు పోలీసులు. ఇప్పుడు కూడా ఎగ్జామిన్ చేస్తామని సిఐ గారు ఫోన్ చేసినారు. మేము ఆ సాక్షిని మేము తీసుకెళ్ళి అక్కడ చేసి దాని తర్వాత 302 సెక్షన్ 302 మర్డర్ కేసు సైడ్ ఇది మూవ్ అవుతుందని మాకు హామీ ఇచ్చాను. కోర్టులో కూడా మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. మీడియా ద్వారా మాకు ఏదైనా మీరు కూడా న్యాయం చేయగలుగుతారేమో చేయండి. ఇది చనిపోయింది 2 చిన్నపిల్లలు, ఒక అమ్మాయి. మామూలుగా ఎవరో బయట సాధారణంగా చనిపోతే చాలా పెద్ద వైరల్ అవుతుంది. అమ్మాయి చాలా దారుణంగా దెబ్బలతో చనిపోయింది. చిన్నపిల్లలు ఆ మందు తాగడం అనేది చాలా అనుమానం. అంత చిన్నపిల్లలు మందు ఎట్లా తాగుతారు? మామూలుగా మనం ఏదో చాక్లెట్ ఒక టేస్ట్ బాగాలేకపోతేనే తినరు. మందు ఎట్లా తాగలిగినారు చిన్నపిల్లలు? చాలా బలవంతంగా వాళ్ళని ఫోర్స్ చేసి తాగించినారు. ఆ తాగడం జరిగింది, దానివల్లనే చనిపోయినారు. అది వాళ్ళ ఇంట్లో కూడా అది చాలా కలిసి చేసినట్టు చిత్రీకరించి పొద్దున కల్లా అది కంప్లీట్గా ఎవిడెన్స్ అనేది ఏం లేకుండా క్లారిటీగా చేసేసినారు అనేది మనం అది ఎక్స్ప్రెస్ చేసినాము. పోలీసుల ద్వారా కూడా మాకు జరుగుతుందని అనుకుంటున్నాం. కంటిన్యూస్గా హరాస్మెంట్ అనేది జరుగుతూనే ఉంది. ఆ అమ్మాయిని బెల్ట్తో కొట్టినాడని చెప్పి ఆ అమ్మాయి నాకు మెసేజ్ ఫార్వర్డ్ చేసింది. 2025 ఏప్రిల్ 6 మెసేజ్ కూడా కొట్టినట్లు ఫార్వర్డ్ చేసిన మేము పోయి సంధి చేసినాము. దాని తర్వాత కూడా ఇట్లా కంటిన్యూస్ హరాస్మెంట్ అనేది జరుగుతూ వస్తుంది. అదే రిపీటెడ్గా జరిగి లాస్ట్కి ఇప్పుడు చంపేయడం జరిగింది.